వచ్చిందా సరే సరే, లేదంటే ఆ అమ్మాయి గురించి ఆలోచించొద్దమ్మా. ఆదిత్య, నీ మీద నమ్మకం లేక పెళ్లి చేసుకోబోతుంటే ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తావేంటి? సంహిత వస్తోంది కదా, ఇద్దరు కలిసి హ్యాపీగా కంపెనీ నడిపించుకోండి. ఇక అమ్మాయి గురించి వదిలే. వదలనత్తా, నన్ను తక్కువ అంచనా వేస్తే ఎలా వదులుతాను? నేను చేయలేను అన్నప్పుడు చేసి చూపించాలి కదా, చూపిస్తా. ఆ టైలర్కి మాత్రం బుద్ధి చెప్పకుండా వదిలిపెట్టను. ఇక్కడేమో తనకు తెలిసిన అమ్మాయితో వెళ్తే ఏదో గొడవ జరిగి కొట్టాను అంటున్నాడు. అక్కడ శ్రావణి ఏమో ఎవరో తెలిసిన అమ్మాయిని ఎవరో టీస్ చేస్తున్నారని వెళ్ళింది. ఒకవేళ ఆదిత్యకి తెలిసిన అమ్మాయి శ్రావణి చెప్పిన అమ్మాయి ఒక్కరేనా? అలాగే ఆదిత్య, నువ్వు అనుకున్నట్టే బాగా బుద్ధి చెప్దాం గాని, అవును, ఆ అమ్మాయి లంగావోణి వేసుకుంటుందా? అవునన్నయ్య, నీకెలా తెలుసు? నువ్వు చూసావా? లేదాదిత్య, అమ్మాయి బాగా ట్రెడిషనల్గా ఉంటుందన్నావు కదా, లంగావోణి వేసుకుంటుందా అని అడిగానంతే. అవునన్నయ్య, నాకు మీరేం చేస్తారో తెలీదు. వెంటనే కంపెనీ పెట్టాలి, మళ్ళీ నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. దానికి పెళ్లి కుదిరిపోయింది, పీడ విరగడైపోయింది అని పండగ చేసుకుందాం అనుకుంటే ఇంకా దాని వెంట పడతానంటున్నాడేంటి? అయినా వీడి మీద ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే అసలు వేరే పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? వీడు వెంట పడినా ఆ పెళ్ళేమీ ఆగదు గాని టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. విక్రమ్, ఆ అమ్మాయి లంగావోణి వేసుకుంటుందా అని అడిగావు. ఆ అమ్మాయి నీకు తెలుసా? అంత ఖచ్చితంగా తెలీదమ్మా, కానీ నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిలా అనిపిస్తుంది. కనుక్కుంటాను. కనుక్కోనన్నా. పాపం, వాడి బాధ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉందో లేదోనని చిన్న అనుమానం ఉండేది. కానీ ఈరోజు ఖచ్చితంగా తెలిసిపోయింది నాన్న. వాడు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది అని తెలియగానే వాడిలో కోపం చూసావా, ఆవేశం చూసావా? పాపం, వాడి మనసులో ఉన్నది ప్రేమని కూడా తెలియడం లేదు వాడికి. ఆ ప్రేమని చూపించలేక కోపం, చిరాకు, ఆవేశం అన్నీ చూపించేస్తున్నాడు. కానీ ఆ ఆవేశం వెనుకున్న ఆవేదన చూస్తే అర్థమవుతోంది ఆ అమ్మాయిని ఎంత ఇష్టపడుతున్నాడో. చిన్నప్పటి నుంచి వాడు ఏది ఇష్టపడితే అది ఇవ్వడం మాత్రమే తెలుసు. ఒక్క క్షణం వాడి కళ్ళలో సంతోషం చూడడం కోసం ఇష్టమైంది ఏదైనా సరే, ఎక్కడున్నా సరే తెచ్చి ఇచ్చేదాన్ని. కానీ జీవితంలో మొదటిసారి వాడికి ఇష్టమైంది ఇవ్వలేనేమోనని భయం వేస్తోందిరా. వాడి కోపాన్ని, ఆవేశాన్ని తట్టుకోగలను, కానీ కళ్ళలో కన్నీరు చూస్తే మాత్రం తట్టుకోలేను. అమ్మా, ఊరుకో.
ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆహా, అబ్బాబాబా, ఎంత చల్లగా ఉంది. మంచు కొండల మధ్య కూర్చున్నట్లేదు. చూస్తావంటే కూర్చో, కూలర్ ముందు వచ్చి కూర్చోవే. ఎంతవరకు? నీ కూతురు వచ్చేంత వరకే కదా, తర్వాత దాన్ని ముట్టుకున్నా ఒప్పుకోవు కదా. ఏంటే నా కూతురు ఒక్కదాని కోసమే కొన్నట్టు నువ్వు అసలు పూర్తిగా వాడనట్టు మాట్లాడుతున్నావు. దీన్ని చూసుకోవడానికి రేపు వస్తున్నారు కదా, అప్పుడు పెట్టవా? ఎవరు వస్తున్నారు? ఎవరిని చూడ్డానికి వస్తున్నారు? అదేంటమ్మా, ఏదో సంబంధం చూశాను, రేపు దీన్ని చూసుకోవడానికి వస్తారన్నావు కదా. ఎవరు రావట్లేదు నాన్న. సంబంధం చూసినంత మాత్రాన పెళ్ళి అయిపోదు నాన్న. దాన్ని చెడగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తేనే చివరి వరకు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? సంబంధం చెడగొట్టుకోవటం ఏంటి? మీకు తెలీదా నాన్న? కుట్టు మిషన్ చేయాల్సిందంతా చేసి మెత్తగా వచ్చి కూర్చున్నావు. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటారేంటి నాన్న? పరువు మొత్తం తీసేసింది. అక్క, నేనేం పరువు తీశాను? అక్కడంతా చెప్పాను, అయినా అర్థం కాలేదా? ఏంటి అర్థం చేసుకునేది? అది రెస్టారెంట్ అయింది కాబట్టి జుట్టు పట్టుకుని నిలదీసే అవకాశం లేక వదిలేశాను. ఇప్పుడు మాత్రం వదిలేతే లేదు. శ్రావణి, ఏం జరిగిందని దాని మీద అలా పడుతున్నావు? ఏం జరిగిందా? నీ కూతురు ఎవరితోనో ప్రేమలో పడిందమ్మా. వాడితో కారులో తిరుగుతోంది. అక్క, నీకు దండం పెడతానక్క, అలా అనొద్దు. ఏదో 2-3 సార్లు కలిసి మాట్లాడితే ప్రేమించేస్తున్నట్టేనా? అయినా అతను ఎలాంటి వాడో నీకు చెప్పాను కదక్క. ఇంకా అనుమానిస్తే ఏం చేయాలి? నీతో కలిసి పుట్టా, నీతో కలిసి పెరిగా. నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా అక్క? నువ్వు 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 కూడా నన్ను అనుమానిస్తున్నావు అక్క. అవునే, ఈ మధ్యన నీ మాట తీరు అసలేం బాగోలేదు. దాన్ని ఎంత మాట పడితే అంత మాట అంటున్నావు. ఈ రోజు ఏకంగా ఎవరితోనో సంబంధం అంటగడుతున్నావు. ఇదే మాట వీధిలోకి వెళ్లి కనిపించిన ఎవరితోనైనా చెప్పవే. అవును, ధరణి అలాంటి పిల్లేనని ఏ ఒక్కరు చెప్పినా నేనే దాన్ని నరికి పోగులు పెడతా. నా బిడ్డాన్ని చెప్పడం కాదే, బంగారమే అది, బంగారం. పరువు కోసం ప్రాణాలైనా వదిలేస్తుంది కానీ పరువు తీసే పని మాత్రం ఎప్పటికీ చెయ్యదు. ఆపుతావా అమ్మా? ఇదిగో, నీకింత నమ్మకం ఉంది కాబట్టే నేను దాన్ని నీలాగే నమ్మాను కాబట్టే ఎప్పటినుంచో ఈ బాగోతం జరుగుతున్నా దాన్ని ఒక్క మాటైనా అడగలేదు. మీతో కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఈరోజు ఏం జరిగిందో తెలుసా? వాడెవరితోనో కలిసి ఇది బట్టల షాప్లో ఊరేగుతుంటే నేను సంబంధం చూసానే, వాడు అక్కడ దీన్ని చూసి వెంటనే నాకు ఫోన్ చేసి, ఏవండి, మీ చెల్లెలు ఇక్కడ ఎవరినో ప్రేమిస్తోంది, మరి నన్నెలా పెళ్లి చేసుకోమంటారు అని అడిగాడు.
నువ్వు కట్నం ఇచ్చుకోలేవని బాధపడుతుంటే ఎంతో కష్టపడి తెచ్చాను నాన్న ఈ సంబంధం. ఇప్పుడు వాడికే రెడ్ హ్యాండెడ్ గా ఎవరితోనో దొరికిపోతే ఇక వాడు దీన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు నాన్న? వాడి సంగతి వదిలేయండి నాన్న. అసలు ఇంకో సంబంధం ఏమైనా వస్తుందా? ఈ జన్మలో దీనికి పెళ్లి అవుతుందా? దీనిలాగే ఉన్న పాపానికి నన్ను ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? నిన్ను ఏమయ్యా నువ్వు ఆగవే. ఇది చేసిన పనికి దీన్ని చంపిన పాపం లేదు. నా కడుపున చెడపుట్టావు కదే పాపాత్మురాలు. నా పొరువు మొత్తం తీసావు కదే. నన్ను చంపడానికే పుట్టావే నువ్వు. నన్ను చంపడానికే పుట్టావు. నన్ను చంపడానికే పుట్టావే. ఆగవయ్యా, చంపేస్తావా నా బిడ్డని? ఏదో జరిగిందనగానే ఎదిగిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నావేంటయ్యా? వెనుక ముందు ఆలోచించవా? ఇంత జరిగాక ఇంకా ఏం ఆలోచించాలి? ఇది ఎవరితోనో ఎంతో చనువుగా లేకపోతే ఆ అబ్బాయి ఎందుకు ఫోన్ చేసేలా అడుగుతాడే? ఇది ఏ తప్పు చేయకపోతే ఎందుకు పెళ్లి చేసుకోనంటాడు? నా కూతురు ఎంతో కష్టపడి తెచ్చిందే ఈ సంబంధం. పెళ్లి అయిపోతుంది, కష్టాలన్నీ తీరిపోతాయని సంబరపడ్డానే. కానీ ఇది మొత్తం నాశనం చేసింది. నాశనం చేసింది. కార్లు కావాలా దీనికి? షికార్లు కావాలా దీని ముఖానికి? పొరువు మొత్తం తీసేసింది కదే. ఇక మనకు సాగు తప్ప వేరే దారి లేదే. మనకి దారి లేదే. ఆపవయ్యా, ఏదో ఒక సంబంధం పోతుందని కన్న బిడ్డ గుణాన్ని అనుమానిస్తావా? లోకం మొత్తం వేలెత్తి చూపించినా మనం అండగా నిలబడాలయ్యా. లేకపోతే మన పెంపకాన్ని మనమే అనుమానించుకున్నట్టు అవుతుంది. ఏమైందో నువ్వు చెప్పవే. ఎవరి అబ్బాయి? అతనితో కలిసి ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్పవే. అమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు. నేనే తప్పు చేయలేదు. ఆ రోజు నాన్నకి కరెంట్ షాక్ కొట్టినప్పుడు మనం ఆటోలో వెళ్తుంటే ఒక కార్కి ఆటోకి యాక్సిడెంట్ జరిగింది కదా. నేను వెళ్ళి ఆ కార్ అతన్ని ఆపాను కదమ్మా. అతనేనమ్మా. 2-3 సార్లు అలా గొడవ జరిగితే ఆపానమ్మా. ఏం తెలీదమ్మా అతనికి. అసలు నన్ను ఆడపిల్లలా చూడలేదు, తప్పుగా ప్రవర్తించలేదు. అందుకే ఆ మాత్రమైనా సహాయం చేశాను, అంతేనమ్మా. అంతకు మించి వేరే ఏ పాడు ఆలోచనలు నాలో లేవమ్మా. దానికే ఏదేదో మాట్లాడేస్తున్నారు, నన్ను అనుమానిస్తున్నారమ్మా. ప్రాణం పోతుందమ్మా, చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. నీకదే మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరెలా పోతే నీకెందుకే? మంచికి పోయి చెడు తెచ్చుకోవడం అంటే ఇదే కదే. మేము నిన్ను కన్నాం కాబట్టి, పెంచాం కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతావు, నిన్ను కడుపున పెట్టుకుంటావు. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఎవరో ఎందుకు? ఇదంతా చెప్తే ఆ అబ్బాయి నమ్ముతాడా? మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? మళ్ళీ ఇలాంటి సంబంధం తీసుకురాగలవా? ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎప్పుడో గానీ అవకాశం రాదే. వచ్చింది చెడగొట్టుకుంటే ఎలా? ఇప్పటికీ మించిపోయిందేం లేదు నాన్న. వాళ్ళతో మాట్లాడి ఇదే సంబంధం ఓకే చేయించొచ్చు. మరైతే ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? అయిందేదో అయిపోయింది. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఒప్పించమ్మా.
ఒప్పించొచ్చు నాన్న. కానీ మళ్ళీ ఇలా జరగదన్న గ్యారెంటీ ఏంటి? రేపు మళ్ళీ ఆ అబ్బాయి వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూస్తే ఈసారి మనం ఏం చెప్పినా వినండి నాన్న. మన మొహాలు కూడా చూడ్డు. మళ్ళీ అలా ఎందుకు జరుగుతుందమ్మా? బుద్ధున్నదైతే ఇంత జరిగాక మళ్ళీ వాడిని కలుస్తుందా, బయటికి వెళుతుందా? మీరు చెప్పడం కాదు నాన్న, ఆ మాట దాన్ని చెప్పమనండి. చెప్తుందమ్మా, ఎందుకు చెప్పదు? చూస్తావేంటి? మళ్ళీ ఇలా జరగదని చెప్పు. అంతేకాదు నాన్న, ఇంత కష్టపడి నేను ఒప్పించాక మళ్ళీ నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అమ్మని నాన్నని వదిలి ఉండలేను అంటూ సోది కబుర్లు చెప్పకుండా నోరు మూసుకొని పెళ్లి చేసుకుంటాను అని చెప్పమనండి. చూస్తావేంటి? చెప్పు. నీ కోసం కష్టపడి సంబంధం తెచ్చింది, నువ్వు చెడగొట్టుకుంటే మళ్ళీ కాళ్ళ వేళబడి ఒప్పిస్తానంటోంది. నీకో మాట ఇవ్వటానికి కష్టమేంటి? మాట ఇవ్వకపోతే వాళ్ళెవరో కాదు, నేనే నిన్ను అనుమానించాల్సి వస్తుంది. అనుమానించాల్సి వస్తుంది. ఆపవయ్యా. ఏదో దీని కర్మకాలి ఇలా జరిగింది కదా అని తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు ఆడిపోసుకుంటున్నారు. ఇది మాట ఇవ్వడం కాదయ్యా, నా బిడ్డ మీద నమ్మకంతో నేను మాటిస్తున్నా. నా మీద ఒట్టేసి చెప్తోందయ్యా, ఈ పెళ్లి చేసుకోనని అది చెప్పదు. సరిపోతుందా? ఇప్పుడు పూర్తిగా లాక్ అయ్యావే. నీకు అమ్మంటే ఎంత పిచ్చో నాకు తెలుసు. చస్తే అమ్మ మీద ఒట్టేసి మాట తప్పవు. ఇంక నీ బతుకు ఆ కర్రీ శంకరయ్య గారితోనే. ఆ అమ్మాయి గురించి అంతలా ఆలోచిస్తున్నాడంటే అంత సులువుగా మర్చిపోడు వేదవతి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తుంటాడు. అది ఇంకా ప్రమాదం. అవును, అయినా ఆ అమ్మాయిని నువ్వు కలుస్తున్నావు కదా, ఒకసారి కలిసి మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడాలనే ఉందండి. ముందు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పరిచయం చేస్తాను అన్నవాడు ఇప్పుడేమో కలవాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. పోనీ తెలియకుండా కలుద్దామా అనుకుంటే ఒకవేళ తెలిస్తే మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. ఆ భయంతోనే ఆగిపోతున్నాను. విక్రమ్ తనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఏమో అని అంటున్నాడు. చూద్దాం. ఆదిత్య వచ్చాడు. రానన్నా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. కంపెనీ పనులన్నీ పూర్తయిపోయాయి. రేపే మీ నాన్నగారు బెంగళూరు వెళ్ళి ఫ్యాషన్ డిజైనర్స్తో మాట్లాడొచ్చాక మంచి రోజు చూసి మొదలు పెడదాం. ఫ్యాషన్ డిజైనర్సా? వాళ్ళెందుకు? ఎందుకేంటి నాన్న, టెక్స్టైల్ బిజినెస్ అంటే డిజైనర్స్ కావాలి కదా. కొత్త కొత్త డిజైన్స్ చేస్తేనే కదా బిజినెస్ బాగా డెవలప్ అయ్యేది. అయితే ఆ టైలర్ ఉంది కదా, తనే డిజైన్ చేస్తుంది, వేరే ఎవరు అవసరం లేదు. సరిపోయింది. ఆ అమ్మాయికేదో ఉద్యోగం ఇస్తున్నావంటే ఏ సేల్స్ గర్ల్ ఉద్యోగమో బట్టలు మడత పెట్టే ఉద్యోగమో ఇస్తున్నావు అనుకున్నాను గాని ఏకంగా డిజైనర్ ఉద్యోగమే. ఆ టైలర్కేం చేతనవుతుంది డిజైన్లు గీయడం? నేను అలాగే అనుకున్నాను అత్త. కానీ మొన్న ఎగ్జిబిషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. మినిస్టర్ ఇంటికొచ్చి మరీ మెచ్చుకుందంట. నిజంగా వచ్చిందో గొప్పలు చెప్తుందో ఉద్యోగం ఇచ్చాక తేలిపోతుంది. బాగా డిజైన్ చేయకపోతే అప్పుడు బుద్ధి చెప్పి ఏ సేల్స్ గర్ల్ పనో చేయిస్తా. అప్పటి వరకు ఆ టైలరే నా డిజైనర్. పొద్దున్నే వెళ్ళి ఆ టైలర్ని ఒప్పించి తీసుకొస్తా. అలాగే నాన్న, నీకెలా ఇష్టమైతే అలాగే చేద్దాం. సరేనా? సరే అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ నాన్న. ఏంటన్నయ్యా
వాడేదో ఆలోచన లేకుండా ఏదో అంటే మీరు కూడా గుడ్డిగా తలాడిస్తున్నారు. ఇన్ని కోట్ల రూపాయల బిజినెస్ పెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక టైలర్ని డిజైనర్గా పెడతారా? అసలు బిజినెస్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ప్రియంవద, పరిస్థితి మొత్తం తెలిసి కూడా మళ్ళీ విచిత్రంగా ఇలా అడుగుతున్నావేంటి? మన బిజినెస్ పెట్టేది డబ్బులు సంపాదించడానికా? వాడు మామూలు మనిషి కావడానికి కొంచెమన్నా ఉపయోగపడకపోతుందన్న ఆశతోనే కదా. అలాంటప్పుడు వాడికి నచ్చినట్టే చేయాలి, కానీ మనం బిజినెస్ లెక్కలు చూసుకుంటే ఎలా?